పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలోని బీసీ బాలుర హాస్టల్లోను సందర్శించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డివిజనల్ చైర్మన్ తాళ్లూరి సౌరిబాబు, డివిజనల్ జనరల్ సెక్రటరీ ఎన్ వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా అడిషనల్ సెక్రటరీ ఎం కొండలు. ఈ సందర్భంగా డివిజనల్ చైర్మన్ సౌరిబాబు మీడియాతో మాట్లాడుతూ హాస్టల్లో విద్యార్థులు చదువుకోవాలి అంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇందులో భాగంగా హాస్టల్ వార్డెన్ సంరక్షణ లేక అనాథ శరణాలయం కంటే దారుణంగా ఉందని, హాస్టల్లో సరైన వసతులు, లైట్లు, బాత్రూంలు, మంచినీరు, తలుపులు, కిటికీలు, ఫ్యాన్లు లేక దోమలు కుట్టి విష జ్వరాలు వస్తే ఎవరు బాధ్యతని అన్నారు. లైట్లు లేక రాత్రి సమయంలో పాములు, తేళ్లు వస్తున్నాయని, అలాగే ప్రతిరోజు మెను ప్రకారం ఉండాల్సిన భోజనం పెట్టకుండా రోజు వంకాయ కూరతో సరిపడుతున్నారని అన్నారు. వంట వండాల్సిన ఇద్దరు వంట వాళ్ళు విద్యార్థులను నోటికొచ్చిన పరుష పదజాలతో దూషిస్తున్నారని, ఆదివారం సెలవు వస్తే ఏ విద్యార్థి హాస్టల్లో ఉండడానికి వీల్లేదని, సెలవుకి ఊరికి వెళితే మళ్లీ రావడానికి ఇబ్బంది అవుతుందని, 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతూ ఉండడంతో ఆదివారం కూడా హాస్టల్లోనే ఉండి చదువుకుంటాము, అన్నం పెట్టండి అని అడిగితే దూషించి వంట మాస్టర్లు అన్నం వండకపోవడంతో పస్తులుండి మరుసటి రోజు స్కూల్కి వెళ్లి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం హాస్టల్కి వెళ్లి పడుకుందాం అనుకుంటే అప్పటికి హాస్టల్కి తాళాలు వేసి వెళ్లిపోతే దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు స్థానికంగా ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులు ఇంటికి తీసుకువెళ్లి మానవత దృక్పథంతో భోజనం పెట్టేవారని అన్నారు. వంట మాస్టర్లలో ఒకరు మహిళ ఉండగా ఆమె భర్త వంట వండడానికి వచ్చి విద్యార్థులను దూషిస్తూ బెదిరిస్తూ ఉండడం, హాస్టల్లోకి తాళాలు వేయడం, ఈ విషయాలు తల్లిదండ్రులకు గాని పై అధికారుల దృష్టికి గాని తీసుకువెళ్లినట్లయితే వారికి టీసీ ఇప్పిస్తామని బెదిరిస్తున్నట్లు, ఈ వంట చేసే మహిళ భర్త పలుమార్లు బెదిరించినట్లు, దూషించినట్లు తెలిపారు. ఈ విషయమై త్వరలో పై అధికారులకు స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుకు తెలియజేయటం, తదనంతరం విద్యార్థులు హాస్టల్లో ఉన్న సమస్యలన్నీ ఎన్హెచ్ఆర్సీ వారికి అర్జీ రూపంలో రాసి ఇవ్వడం జరిగింది. అట్లాగనే ఈరోజు మన గురజాల శాసనసభ్యులు గారు అయినటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు గారు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళలేదు. వెళితే మీ పరిస్థితి ఎట్లా ఉండిద్దో ఒక్కసారి ఆలోచించుకోండి. ఏంది మేము తీసుకెళ్తాం. ఎమ్మెల్యే గారు ఇటువంటి వాటిని అసలు సహించడు. ఏంది మీకు తగిన బుద్ధే చెప్తుడని మేము కంపల్సరిగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఏంది మీకు తగిన బుద్ధి చెప్పేలాగున చేస్తామని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ యొక్క హాస్టల్ పిల్లలు కూడా వాళ్ళ యొక్క బాధని వ్యక్తం చేసుకుంటామని మేము కూడా మాట్లాడతాం అని అంటున్నారు. వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇప్పుడు చూకుంటున్నారండి. వీళ్ళకి ఉన్న దయ వంట మనిషికి కానీ హాస్టల్లో వార్డెన్కి కూడా లేదు. ఎట్లా అంటే వీళ్ళు దూరం ఉన్న పిల్లలకి ఆదివారం శనివారం సెలవు వస్తే హాస్టల్ వార్డెను వంట మనిషి సాంబశివరావు వెళ్ళిపోమ్మంటున్నారంట. వెళ్ళిపోమ్మని ఇంటికి వెళ్ళిపోండి, ఇక్కడుండి తింటారా అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఈ పిల్లలు ఇక్కడ లోకల్ ఉన్న పిల్లలు దయించి వాళ్ళ మీద దూరం వెళ్ళి రావటం చాలా ఇబ్బంది అని దయతో వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్ళి అన్నం పెడుతున్నారు. వీళ్ళకున్న దయ, చిన్నపిల్లలకు ఉన్న దయ కూడా. ఎందుకంటే ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మాకే ఏడుపు వస్తుంది. ఎందుకో తెలుసా? ఈ పిల్లలు దీనస్థితి చూసి. అందుకని ఒకటే, ఇది కలెక్టర్ గారికి పెడతాం, పై అధికారులు గారు తీసుకెళ్తాం, ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తాం. ఈ ఆఫీసర్లకి తగిన బుద్ధి చెప్పే విధంగా ఆఫీసర్లతో మాట్లాడతామని కోరుకుంటున్నాం. నా పేరు సంపతి హేమంత్, మోర్జంపాడు గ్రామం, మాచవరం మండలం, జెడ్పీహెచ్ఐ స్కూల్ 10th క్లాస్ చదువుతున్నాను నేను. ఈరోజు బీసీ హాస్టల్లో ఉన్నంత సమస్య మాకు చదువుకోవటానికి ఎంతో కష్టంగా ఉంది. ఇలా రోజు బతిలాడించుకొని ఒకరోజు గట్టిగా అడిగామని వాళ్ళ కొడతాం, అది ఇది అని చెప్పి న్యూసెన్స్ చేశారు. అయితే మరుసటి రోజు తెల్లారి అన్నం ఏదన్నా అన్నం అన్నా అంటే ఈరోజు అన్నం లేదు, ఏం లేదు అంటే మేము పస్తులు ఉండి స్కూల్కి వెళ్ళి తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరోజు 2 రోజులు సెలవులకి దూరంగా ఉన్న పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నారు. లేకపోతే అన్నం పెట్టరు. 10వ తరగతి పరీక్షలు దగ్గరకు వచ్చాయి. మేము చదువుకునేది అలా క్లాసులకి వెళ్ళాలి. రోజు అన్నం పెట్టరు. ఏమన్నా అన్న ఒక మాట అన్నా, మొన్న ఒక పిల్లగాడు అన్న మాటకి కుత్త మూసుకో అన్నారు. ఆ మరుసటి రోజుకి అన్నం పెట్టలేదు. ఆ పిల్లగాళ్ళందరూ పస్తుల్లోనే ఉన్నారు. మేము లెటర్ కూడా రాసిచ్చాము. అన్నం పెట్ట ఏం చేసుకుంటే చేసుకోండి.